ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. హాయ్ అమ్మా. ఈ రోజు కూడా లేటేనారా? సారీ అమ్మా, చాలాసేపు వెయిట్ చేయించాను. దీనికే సారీ ఎందుకురా, నువ్వు వచ్చావు కదా. 9 నెలలు వెయిట్ చేస్తే భూమి మీదకి వచ్చావు. అలాంటి కొడుకు కోసం ఇప్పుడు ఈ కాసేపు వెయిట్ చేయలేనా? ఇంకెప్పుడు వెయిట్ చేయించానమ్మా. అంటే ఇక ఈ అమ్మ కోసం రావా? ఎలాగూ పని అయిపోతుంది, కనిపించడం మానేస్తావారా? నీకు రావాలనున్నా నిన్ను మీ ఆవిడ రానిస్తుందా? తను రానిచ్చేదేంటమ్మా, మా అమ్మ దగ్గరికి ఎప్పుడంటప్పుడు వస్తూనే ఉంటాను. పెళ్ళయిన తర్వాత ప్రతి కొడుకు చెప్పే మాట ఇదేరా. ఎక్కడో జాబ్ చేసుకుంటూ ఈసారి తప్పకుండా వచ్చేస్తానమ్మా అంటే చాలు, ప్రతి తల్లికి కడుపు నిండిపోతుంది. అలాంటిది నువ్వు నాకెదురుగా ఇంత దగ్గరగా ఉన్నావు. అంతకంటే ఏం కావాలి నాకు? సరే సరే, ఇంతకీ ఇంటి పని ఎంతవరకు వచ్చింది? మళ్ళీ ఇంటి పనులు మొదలు పెట్టానమ్మా. అది నీ వల్లే. నీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా. నీ సొంత ఇంటి కల నెరవేరబోతోందన్నమాట. న్యూ హౌస్, న్యూ హ్యాపీనెస్. ఈ హ్యాపీనెస్ అంతా నీ వల్లే అమ్మా. ఆ ఇల్లు కూడా నీదే. అంటే అప్పు కూడా నా మీద వేసేస్తావా? సరదాగా అన్నాను లేరా. డాక్యుమెంట్స్లో ఎక్కడెక్కడ సంతకం పెట్టాలి? ఇక్కడ మార్క్ చేసిన దగ్గర పెట్టమ్మా. ఏ రిమార్కు రానివ్వవు కదా? అలాంటిది ఏం రాదమ్మా. మొత్తం 20 లక్షల లోన్ తీసుకుంటున్నా. మాక్సిమం 15 yearsలో క్లియర్ చేస్తాను. ఇంతకీ లోన్ ఎక్కడ తీసుకుంటున్నావురా? అంటే అది బ్యాంక్లోనే అమ్మా. ఆదివారం సంతకం చేసి ఉంచుతాను. నువ్వు దీపా ఇద్దరు కలిసి ఇంటికొచ్చి తీసుకెళ్ళండి. ఆదివారమా? ఏమైందిరా? అమ్మా, ఆదివారం అంటే చాలా లేట్ అవుతుందమ్మా. ఇప్పుడే సంతకం చేయొచ్చు కదా. 2 రోజుల ఆలస్యానికి ఏం కాదులేరా. అంటే ఆ పేపర్స్ నువ్వు చదవాలా అమ్మా? ఏ వద్దంటావా? నా ఇల్లే, నా కొడుకే, నేనే లోన్ ఇప్పిస్తున్నాను. సో సెంటిమెంట్ సెంటిమెంటే, అలాగే డాక్యుమెంట్స్ డాక్యుమెంట్సే. ఒకసారి బాగా చదివి అర్థం చేసుకొని తర్వాత సంతకం పెడతాను. జోక్ చేస్తున్నావు కదమ్మా. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? అంటే ఈ పేపర్స్ చదివితే నీకేం అర్థమవుతుందమ్మా? కాకపోతే నాకు తెలిసిన లాయర్కు చూపిస్తాను. ఆ లాయర్ ఓకే అంటేనే సంతకం చేస్తానురా. ఎందుకమ్మా అలా? అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. లేకపోతే మన తల్లి కొడుకుల బాండింగ్ను ఈ బాండ్ పేపర్స్ డిస్టర్బ్ చేయొద్దని కొద్దిగా జాగ్రత్త తీసుకుంటున్నానంతే. అవునరా, తర్వాత మన మధ్య గ్యాప్ రావద్దని లాయర్తో డాక్యుమెంట్స్ చెక్ చేయించాలనుకుంటున్నాను. లోన్ వద్దు ఏమొద్దు, ఆ డాక్యుమెంట్స్ ఇలా ఇవ్వమ్మా. ఏదో కష్టాల్లో ఉన్నాను సహాయం చేయమని అడిగితే లాయర్కి చూపిస్తానంటావా? నేను నీ కొడుకునమ్మా. నన్ను నువ్వు నమ్మకుండా లాయర్ దగ్గరికి వెళ్తే ఆయన నా గురించి ఏమనుకుంటాడు? కొడుకు మీద నమ్మకం లేక ఈవిడ నన్ను కలిసింది అనుకుంటాడా లేదా? మరి నీ ఇల్లు? పోతే పోయింది. నీ భార్య మొత్తుకుంటుందిరా. మొత్తుకుంటే మొత్తుకోనివ్వు. సరే అయితే వద్దులే. అమ్మా, డాక్యుమెంట్స్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? లోన్ వద్దన్నావు కదా, కనీసం ఈ ఫైల్లో ఏముందో తెలుసుకోవాలి కదా. ఒక లాయర్కి చూపించి డాక్యుమెంట్స్లో ఏముందో తెలుసుకుంటాను.
నాకు తెలియాలి కదా నా కొడుకు నన్ను ఏం చేయాలనుకుంటున్నాడో. ఎందుకమ్మా నన్ను ఇంతలా విసిగిస్తున్నావు? నిజం చెప్పరా, ఈ డాక్యుమెంట్స్లో ఏం రాసింది? కూర్చో అమ్మా, చెప్తాను. పర్లేదు చెప్పు. అంటే అమ్మా, అది లోన్ తీసుకునేది బ్యాంక్లో కాదమ్మా. మరి నిజం చెప్పేస్తానమ్మా, బ్యాంక్ లోన్ రావాలంటే చాలా ప్రొసీజర్ ఉంటుంది, లేట్ అవుతుంది. అందుకే ప్రైవేట్ ఫైనాన్స్ నుంచి లోన్ తీసుకుంటున్నాను. ఇంటిపై లోన్ అనగానే నాన్న బెదిరింపులు ఒకవైపు, వచ్చే డబ్బులో నాన్నకు వాటా ఇవ్వాలట, లేకపోతే డాక్యుమెంట్స్ సరిగా లేవని కంప్లైంట్ ఇస్తా అంటున్నాడు. ఆయన కాంప్రమైజ్ అవ్వాలంటే డబ్బు ఇవ్వాలి, అదొకే ఎక్స్ట్రా బర్డెన్ అమ్మా. నాకు ఆల్రెడీ చాలా అప్పులు ఉన్నాయి, అందుకే ఈ తలనొప్పులు ఎందుకని ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళాను. రే, ముందే చెప్పొచ్చు కదా. చెప్తే ప్రైవేట్ ఫైనాన్స్ అంటే వడ్డీ ఎక్కువ అవుతుందని వద్దంటావేమోనని భయమమ్మా. సంతకం చేస్తావో లేదోనని. అందుకని అబద్ధం చెప్పావు కదా. నేను 2 రోజుల టైం అడిగేసరికి నేను లాయర్ని కలుస్తానేమోనని నీకు భయం మొదలైంది. ఎవరో మూడో వ్యక్తి చెప్పేదానికంటే నువ్వు చెప్పేస్తేనే బాగుంటుందని చెప్పేశావు కదా. అంతేనా? అమ్మా, నువ్వు 2 రోజులు టైం అడిగేసరికి నిజంగా నేను చాలా భయపడ్డానమ్మా. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. కొడుకిచ్చిన డాక్యుమెంట్స్ని లాయర్కి ఎందుకు చూపిస్తాను? లాయర్ ఏమనుకుంటాడు? కన్న కొడుకుని అనుమానిస్తోంది, ఏం తల్లిరా అనుకుంటే నాకే కదా చెడ్డ పేరు. ఈరోజు అమావాస్య, మంచి పనులు మొదలు పెట్టొద్దని అమ్మ చెప్పింది. నాకు వాటిపై పెద్దగా నమ్మకం లేదు. కానీ కొడుక్కంతా మంచి జరగాలని నమ్ముతున్నాను కాబట్టి ఎలాగో అయినా ఆలస్యం అయిపోయింది. పోయి అమావాస్య రోజు ఎందుకని అంతే. ఆదివారం పేపర్స్ పైన సంతకం చేసి రెడీగా పెట్టుంచుతాను, వచ్చి తీసుకెళ్ళు. థ్యాంక్స్ అమ్మా, నేను చాలా భయపడిపోయాను తెలుసా. నువ్వొక్కడివే కాదు, నీతో పాటు దీపను కూడా తీసుకుని ఇంటికి రా. పని లేకపోతే బొట్టు పెట్టి పిలిచినా మీ ఆవిడ రాదు. ఎలాగో అవసరం ఉంది కాబట్టి పిలవగానే వచ్చేస్తుంది. నీకు మీ ఆవిడ్ని బతిమలాడే పని ఉండదులే. టిఫిన్ చేసే టైంకి వచ్చేయండి. అలాగే అమ్మా, తీసుకొస్తాను. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. మహేష్, నేను ఒకటి అడగనా? అడగమ్మా. నువ్వింకా అసలు నిజం చెప్పనే లేదురా. చెప్పాను కదమ్మా. కూర్చో, కూర్చోరా. అయితే అంతా చెప్పేశాను అంటావు. బ్యాంకులో లోన్ లేట్ అవుతుంది, అందుకే ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళాను. ఒకవైపు నాన్న బెదిరిస్తున్నాడు, ఇంకోవైపు లేట్ ప్రాసెస్, అందుకే ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళావు. అంతేనా? అంతే అమ్మా. అబద్ధం అతికినట్టు చెప్పడమే కాదు, నిజం కూడా భలే దాచిపెట్టావురా. మీ ఆవిడ దగ్గర నేర్చుకున్నావా? నేనేం దాచానమ్మా? బ్యాంకులో ఆల్రెడీ నీ పేరుతో 40 లక్షల అప్పు ఉంది. ఇప్పుడు ఇంకో 20 లక్షల అప్పు తీసుకుంటే మొత్తం 60 లక్షలు అవుతుంది. ఆ అమౌంట్ అంతా నీ ఇంటి పేరు మీదే ఉంటుంది. నేను నా ఇంటి డాక్యుమెంట్స్ ఇచ్చినా ఇవి కేవలం కొలాటరల్గా మాత్రమే ఉంటాయి. అప్పు త్వరగా తీరితే ముందుగా షూరిటీగా పెట్టిన నా ఇంటి పత్రాలు ఇచ్చేస్తారు. తర్వాతే నీ ఇల్లు కదా. హీరా, అంతేనా? అదే ప్రైవేట్ ఫైనాన్స్ అయితే నా ఇంటిపై అప్పు ఉంటుంది, నీ ఇంటికి ఈ అప్పుకి ఏ సంబంధం ఉండదు. అందుకే ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గర అప్పు తీసుకుంటున్నావు కదా. ఈ విషయం నాకు చెప్పినా సంతకం పెట్టేదాన్ని. ఎందుకో తెలుసా? మీ అమ్మ నీ కడుపు నిండిందా లేదా చూడటమే కాదు, నా కొడుకు జేబు నిండుగా ఉండాలి, ఎవ్వరి ముందు తల దించుకోకూడదు అనుకుంటుంది.
అందుకు నాకు చేతనైన సహాయం చెయ్యాలని అనుకుంటాను. ఇంత చిన్నదానికి డౌట్ పడి సహాయం చేయకుండా దూరం కొట్టాలని ఎందుకనుకుంటాన్రా? ఏ తల్లికైనా పురిటి నొప్పుల బాధ కంటే బిడ్డ పుట్టిన సంతోషమే ఎక్కువ. పుట్టినప్పుడు బిడ్డ ఏడుపు ఆలస్యమైతే బాధ, బిడ్డ ఆపకుండా ఎక్కువసేపు ఏడ్చినా బాధే. బోర్లా పడకపోయినా బాధే, బోర్లా పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని బాధ. ఆ బాధలోనే తల్లి అసలైన మాతృత్వపు మాధుర్యాన్ని పొందుతుంది. అలాంటిది నువ్వు బాధలో ఉంటే నేనెలా సంతోషంగా ఉంటాననుకున్నావురా? అమ్మా, కావాలని కాదమ్మా. మరి అమ్మకు దూరంగా వేరుగా ఉంటున్నాం కాబట్టి అమ్మ వేరుగా చూస్తుంది. అబద్ధం చెప్తేనే అమ్మ మనసు కరుగుతుంది అనుకున్నావా? అమ్మా, నువ్వు కడుపు నిండా తినని రోజు అర్ధరాత్రి ఆకలితో ఏడుస్తావో ఏమోనని మెలకువతోనే ఉండేదాన్ని. అలాంటిది నీకొక కష్టం వస్తే ఆలోచించుకుంటూ కూర్చుంటానని ఎలా అనుకున్నావురా? ఈరోజు నీకంటే ముందే వచ్చి కూర్చున్నా. అంత త్వరగా వచ్చింది నాకేం పనిలేక కాదురా, నీ పని ఆలస్యం అవ్వొద్దని. ఎంత త్వరగా నీ ఇల్లు కంప్లీట్ అయితే అంత త్వరగా నా కొడుక్కి టెన్షన్స్ తప్పుతాయనే కదా. కానీ నువ్వేం చేసావురా? అలాంటి ఈ అమ్మకి ఎలా అబద్ధం చెప్పాలనిపించిందిరా? నేను సంపాదించేది నా కోసమా మీకోసమే కదా? మీ నాన్నతోనే అలసిపోయాను. నువ్వు కూడా మోసం చేయాలని చూస్తే భరించే శక్తి నాకు లేదురా, నా వల్ల కాదు. ఇంకా నేను నీ చెల్లి కీర్తి పెళ్లి చేయాలి, చేస్తాను. ఏంటి కన్నీళ్ళు? పెళ్లిలో కీర్తి కన్నంటే నా కొడుకు దొరబాబులా కనిపించాలి. శాంతమ్మ మనవడు సొంతంగా ఇల్లు కట్టాడంటే ఎవరికి రా గొప్ప? ఈ అమ్మకే కదా సంతోషం. అన్నా అన్నా, మహేష్ వచ్చాడన్నా? ఏ మహేష్? అదే అన్నా, ఆ రాజశేఖర్ కొడుకు. లోపలికి పంపించు. సరేనా? చెప్పు. మీ నాన్నగారు లేరా? ఏ నాన్నే కావాలా? నేను సరిపోనా? రావడానికి లేట్ అవుతుందా? లేట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ఆఫీస్కి రావచ్చు, రాకపోవచ్చు. నీకేం కావాలి? ఎంత కావాలి? ఆయన వచ్చాక మాట్లాడతాను. సార్ మరి సీనియర్ పొలిటీషియను, సార్ సార్తోనే మాట్లాడతారు. వచ్చింది అప్పుకే కదా, మాట్లాడు. నేను మీ నాన్నగారితోనే మాట్లాడతాను. ఎంత కావాలి? 20 లక్షలు అడిగాను, ఇస్తానని చెప్పారు. అవునా? అయితే రేపు ఇంటి పేపర్లు పెట్టి డబ్బులు తీసుకెళ్ళాం. ఆ విషయమే మాట్లాడడానికి వచ్చాను. కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఏ మీ అమ్మ సంతకం చేయని పోరా అనిందా? నువ్వు కూడా టోపీ పెట్టేస్తావని మీ అమ్మకి డౌట్ వచ్చిందా? డౌట్ ఏం లేదు. ఆదివారం సంతకం చేసి డాక్యుమెంట్స్ ఇస్తానన్నారు. అయితే సోమవారం డాక్యుమెంట్స్తో వచ్చి అప్పు తీసుకో పో. అప్పుడే రాబో. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసాం, మెటీరియల్ కూడా తీసుకున్నాం. వచ్చే నెల 15 గృహప్రవేశం కూడా పెట్టుకున్నాం. డబ్బు లేక పని అయిపోతుంది. అయితే నేనేం చేయాలి? కొద్దిగా డబ్బు ఇస్తే పని మొదలు పెట్టుకుంటాను. సోమవారం మీకు డాక్యుమెంట్స్ ఇచ్చి మిగతా డబ్బు తీసుకుంటాను. డాక్యుమెంట్స్ ఇచ్చి మిగతా డబ్బులు తీసుకెళ్తావు. మీ అమ్మ సంతకం చేయకపోతే? అమ్మతో ఆ భయమేం అవసరం లేదు.
ఒకవేళ చెయ్యకపోతే అప్పుడేంటి పరిస్థితి? మనీ మ్యాటర్. సరే కానీ మీ ఆవిడ నగలున్నాయి కనీసం? లేవు. లేవా? నగలున్నాయి కానీ తాకట్టు పెట్టలేను. అంటే అమ్మ డాక్యుమెంట్స్ ఇవ్వదు, భార్య నగలివ్వదు, మేము మాత్రం మీకు డబ్బులిచ్చి పోగొట్టుకుంటూ ఉండాలా? నువ్వేమన్నా నాకు బావా బావమరిదివా? అడగగానే తాంబూలంలో డబ్బులు పెట్టివ్వడానికి? ఏదో ఒకటి తాకట్టు పెట్టందే డబ్బులు ఇవ్వడం కుదరదు. వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ నగలు తీసుకొని రాపో. వెళ్ళు. మీ నాన్నని రానివ్వండి, ఆయనతో చెప్పి వెళ్తాను. ఏ, నేను చెప్తే సరిపోదా? మీ నాన్న మాకు పెద్ద టోపీ పెట్టెళ్ళాడు. 85,000 అప్పు చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇప్పుడు నువ్వు తయారయ్యావా? డబ్బులిచ్చి మీ అబ్బా కొడుకుల చుట్టూ తిరుగుతూ ఉండాలా? ఇంక బయలుదేరు పో. ఏంటి మహేష్, ఏంటి ఇలా వచ్చావు? మిమ్మల్ని కలవడానికే వచ్చాను సార్. కూర్చో, మాట్లాడుకుందాం, కూర్చో. చెప్పు మహేష్, ఏం కావాలి? అప్పు కావాలంట. అవును, నేను ఇస్తానని చెప్పాను. పేపర్స్ లేవంట, చేతులు ఊపుకుంటూ వచ్చాడు. సార్ వాళ్ళమ్మ సంతకం చేయలేదంట. ఈరోజు బాగాలేదంట సార్, ఆదివారం సంతకం చేసి ఇస్తానని చెప్పారు. సరే, నువ్వు సోమవారం వచ్చి డబ్బులు తీసుకెళ్ళి మహేష్. పని మొదలు పెట్టాను. ప్రస్తుతానికి కొంచెం డబ్బులు అడ్జస్ట్ చేస్తే మిగతాది డాక్యుమెంట్స్ ఇచ్చి తీసుకొని వెళ్తాను. కుదరదని చెప్పేసాయి. తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకటే, పంగనామాలు పెడతారు. కుదరదని చెప్పండి నాన్న. ఆదర్శ్, కాస్త నువ్వు సైలెంట్గా ఉండు. చూడు మహేష్, పేపర్స్ లేకుండా డబ్బులు ఇవ్వడం అంటే కుదరదు. నువ్వు మా ఇంటివాడి కాబట్టి నేను అడుగుతున్నాను. ప్రస్తుతం నీకు ఎంత కావాలి? ప్రస్తుతానికి ఒక 4 లక్షలు ఇవ్వండి సార్. పేపర్స్ తీసుకొని వచ్చి మిగతా అమౌంట్ తీసుకుంటాను. 4 కాదు కానీ ఒక 2 లక్షలు అరేంజ్ చేస్తాను. ఉదయం వచ్చి తీసుకెళ్ళు. ఎలా ఇస్తావు డాక్యుమెంట్స్ లేకుండా? ఆదర్శ్, నువ్వు నోరు మూసుకుంటావా? నేను ఎవరికైనా ఇస్తే పేపర్స్ ఉన్నాయా, సంతకం పెట్టించుకున్నావా, 1,00,000 ప్రశ్నలు వేస్తావు. ఇప్పుడు వీళ్ళకి ఎలా ఇస్తున్నావు? మహేష్, రేపు వచ్చి తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్, ఉంటాను. రే, పిచ్చారా నీకు? వాడు ఇంకా వాళ్ళ అమ్మకి చెప్పాడో లేదో లోన్ తీసుకుంటున్నది. అందుకే రేపు వస్తే 2 లక్షలు ఇచ్చి పంపించు. కొడుకు అప్పు తీసుకుని ఖర్చు పెట్టాక తల్లి సంతకం చేయకుండా ఉంటుందా? రే, మంచి ప్రాపర్టీరా. రేపు అప్పు తీసుకున్నాక ఇవ్వకపోతే ఆ ప్రాపర్టీని మనమే సొంతం చేసుకుంటాం. రే, ఈ కోపం అప్పిచ్చేటప్పుడు కాదు, వసూలు చేసుకునేటప్పుడు చూపించాలి. అర్థమైందా? ఇదో అమ్మా, మహేష్ వచ్చాడా? డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించుకుని వెళ్ళాడా? వచ్చాడు, డాక్యుమెంట్స్ తెచ్చాడు. ఆదివారం సంతకం చేస్తానని చెప్పాను. ఎందుకమ్మా? వాడికి తెలుస్తుంది కష్టం అంటే. ఇకపై అప్పు తీర్చాలి కదా, వెంటనే ఇచ్చేస్తే దాని విలువ తెలీదు. అదేం కాదు విషయం, ఇంకేదో ఉంది. అన్నయ్యపై నీకింకా పూర్తి నమ్మకం రాలేదా? అలా ఏం లేదు. ఐ ఫీల్ కంప్లీట్లీ రిలాక్స్. మనసు ప్రశాంతంగా ఉంది కీర్తి. నిజంగానా? నిజంగా చాలా రిలాక్స్డ్గా ఉన్నాను. ముందు బాగా టెన్షన్గా ఉండేది. కొడుకా ఇల్లా, కానీ కన్న మనసు కదా, కొడుకును వదులుకోలేను. అందుకే ఇంటినే వదిలేశా. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. అయితే సంతకం చేసి డాక్యుమెంట్స్ ఇచ్చేయాల్సింది కదమ్మా.
అమ్మ చెప్పింది ఈరోజు బాలేదు అమావాస్య అని. తర్వాత సంతకం చేయమన్నారు, అందుకే ఆగాను. మంచి రోజున సంతకం చేస్తే అన్నయ్య నెల నెల కరెక్ట్గా అప్పు కట్టేస్తాడనా? పాపం, వాడు తీరుస్తాడులే. తీరుస్తాడులే, నీ కొడుకు కదా, మోసమేం చెయ్యళ్లే. మోసం చేయడు, అబద్ధం చెప్తాడు. ఏమైందమ్మా? కంగారు పడుకో, నువ్వనుకున్నట్టు కాదు. బాగా సంతోషంగా ఉత్సాహంగా వచ్చాడు. పాపం వాడికి అబద్ధం చెప్పడం కూడా చేత కాదు. ఎలా బతుకుతాడో ఏంటో. నాకు మాటల్లో దొరికిపోయాడు. వాణ్ణి పాపం చెడామడా వాయించాను, కాస్త బెదిరించాను, భయపడిపోయాడు. అన్నయ్య మీద నువ్వు అరిచావా, బెదిరించావా? అవును. కథలేం చెప్పకమ్మా. నువ్వు అన్నయ్యతో ర్యాష్గా మాట్లాడవా? లేదు, నిజంగానే ఏడుస్తూ కూర్చున్నాడు. అక్కడే ఉంటే నాకు ఏడుపొస్తుందని నేనొచ్చేశాను. అంతగా ఏమన్నావమ్మా అన్నయ్యని? వాడు ఫస్ట్ మనతో ఏమన్నాడు, బ్యాంకులో లోన్ తీసుకుంటాను అని చెప్పాడు కదా. కానీ కాదు, ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాడు. నేను ఆదివారం సంతకం చేసిస్తాను, ఒకసారి పత్రాలు లాయర్కి చూపిస్తానని సరదాగా అన్నాను. వెంటనే భయపడిపోయి అసలు నిజం చెప్పేశాడు. ఓహో, దానికి వాడికి భయమేసి ఏడ్పొచ్చినట్టుంది. అమ్మకి అబద్ధం చెప్పానని బాగా ఫీల్ అయి ఉంటాడు పాపం. పాపం ఏం కాదు. వాడేం చేశాడో తెలుసా కీర్తి? ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాడో తెలుసా నీకు? బ్యాంకులో లోన్ తీసుకుంటే ఈ ఇల్లు అడిషనల్ సెక్యూరిటీ అవుతుంది, అంతే. అప్పు తీరిస్తే ఫస్ట్ నా ఇల్లు, తర్వాత వాడిల్లు రిలీజ్ అవుతుంది. అదే ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర తీసుకుంటే లోన్కి వాడి కొత్త ఇంటికి ఏ సంబంధం ఉండదు. అప్పు తీరిస్తే ఇల్లు వస్తుంది, లేకపోతే అంతే. ఈ నిజం నాకు తెలుసు, కానీ వాడు బాగుండడం ముఖ్యం కదా. ప్రజలకు మరింత సేవ చేసుకున్న సంతృప్తి కలుగుతుంది. ఇప్పటికీ మిమ్మల్ని కలిశానన్న ఆనందంతో వెళ్ళొస్తాను. జోజో అయ్యా, ఆ కార్డు ఇలా ఇవ్వు. మేడం,